న్యూస్ కూడా మీ అందరికి చెప్దాం అనుకుంటున్నాను. నా ఫేవరెట్ మాంగ్ టిక్కా ఇది. అండ్ గిఫ్టింగ్ పర్పస్ కి కూడా చాలా బాగుంటది. హార్ట్ షేప్ తో ఉంది కదా. తర్వాత ఐ థాట్ విల్ స్టార్ట్ అవర్ ఓన్ బ్రాండ్ అని పెండెంట్ అన్నమాట. నా బర్త్డే వ్లాగ్ లో ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇప్పుడు నేను చూపించేవన్నీ నా పర్సనల్ ఫేవరెట్ కలెక్షన్ అన్నమాట. గైస్ ఇవి చాలా లాంగ్ కుందన్ ఇయర్ రింగ్స్ అన్నమాట. స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని. సో ఆల్రెడీ మీరు thumbnail చూసేస్తుంటే ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో ఇట్స్ అబౌట్ మై జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట. సో నేను ఇవాళ జ్యువెలరీ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. అలానే ఒక న్యూస్ కూడా మీ అందరికి చెప్దాం అనుకుంటున్నాను. న్యూస్ ఏం కాదు, ఒక గుడ్ న్యూస్ టైప్ ఒక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. సో నేను చాలా ఇయర్స్ నుంచి అన్నట్టు జ్యువెలరీ ఇండస్ట్రీలో అన్నట్టు ఉన్నాను. సో దట్ నాకు జ్యువెలరీ మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అలా ఇలా ఉందన్నమాట. గోల్డ్, డైమండ్స్, సిల్వర్ వీటి మీద. సో after taking 4-5 years of knowledge దాని తర్వాత I thought we'll start our own brand అని చెప్పేసి. Anyway, all the best. And it's సుహా అన్నమాట బ్రాండ్ పేరు. సుహా జ్యువెలర్స్ అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ కూడా కింద ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో నా జ్యువెలరీతో పాటు దాంట్లో ఉన్నాయి కూడా నేను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో దట్ మీకు నచ్చితే మీరు కూడా షాప్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేను చూపించేవన్నీ నా పర్సనల్ ఫేవరెట్ కలెక్షన్ అన్నమాట. ఎలా ఉన్నాయో మీరే చూసి నాకు చెప్పండి. స్టార్ట్ చేసేద్దాం. సో సుహా జ్యువెలర్స్ అంటే దాంట్లో అన్ని ప్రోడక్ట్స్ సిల్వర్ మేడ్ ఉంటాయి అన్నమాట. సో గోల్డ్ కోటింగ్ తోటి అట్లా మొత్తం సిల్వర్ ఉంటుంది లోపల, కానీ పైన గోల్డ్ కోటింగ్ అలా ఇలా అన్నట్టు ఉంటుంది అనమాట. సో వెబ్సైట్ ఇంకా రెడీ అవ్వలేదు, బట్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే ఉన్నాము. సో మీకు ఏమన్నా నచ్చి ఈ వీడియోలో ఏమన్నా నచ్చితే ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తే వాళ్ళ ప్రైజెస్తో సహా టీమ్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. మీకు నచ్చితే షాప్ చేయొచ్చు. సో దీంతో పాటు నా పర్సనల్ కలెక్షన్ కూడా కొన్ని చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ మాంగ్ టిక్కా ఇది నేను మీషోలోనే కొన్నట్టున్నాను అప్పుడు స్టార్టింగ్లో కొన్ని ఇయర్స్ బ్యాక్, కానీ ఇంత బాగా వచ్చింది. కుదిరితే నేను దీని లింక్ కూడా కింద పెడతాను మీకు. అండ్ చాలా నార్మల్ ప్రైజే ఉండే. సో నెక్స్ట్ వచ్చేసరికి హారం. ఇది 1 గ్రామ్ గోల్డ్ అన్నమాట. సో ఇలా మంచిగా దేవుళ్ళవి వచ్చి ఇలా రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో అన్నట్టు వచ్చింది. కింద పర్ల్స్ వచ్చాయి. సో ఇది లాంగ్ హార్. ఇది ఎక్కడ తీసుకుందో నాకు తెలియదు, మా మమ్మీ తీసుకుంది మోస్ట్లీ. సో ఇది ఇలా అన్నట్టు ఉందన్నమాట. సో ఇంకా మనం హైట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లాంగ్ అలా ఇలా అన్నట్టు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా బర్త్డే వ్లాగ్లో ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో ఇదొకటి అన్నమాట. ఇది నా ఫేవరెట్ వెంకటేశ్వర స్వామిది. ఇది మా మమ్మీకి నేను గిఫ్ట్ ఇచ్చినాను, కానీ నేను ఇప్పుడు ఈ మధ్య నేను తీసేసుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ది టైం, ఎందుకంటే చాలా బాగుంది అనమాట. ఇది శారీస్ మీదకి అలా హాఫ్ శారీస్ మీద కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇలా క్యూట్గా ఇయర్ రింగ్స్. ఇక్కడ కూడా చిన్ని వెంకటేశ్వర స్వామిది అన్నట్టు వచ్చింది. సేమ్ పెండెంట్లో ఎలా వచ్చింది అలానే. సో ఇంకొకటి వచ్చేసరికి నెక్స్ట్ మ్యాంగో మాల అంటారు కదా, సో అలాంటిది. ఇదొక మ్యాంగో మాల అన్నమాట. సో ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్లోనే తీసుకుంది మమ్మీ. సో దీని గురించి పెద్ద నాకు ఐడియా లేదు, కానీ చాలా బాగుంది. అసలు చూస్తే ఎవరు 1 గ్రామ్ గోల్డ్ అనుకోరు, అంత స్టోన్ వర్క్ అది ఇది చాలా బాగా వచ్చింది ఇది కూడా. సో ఇది పెట్టుకుంటే ఇలా అన్నట్టు ఉంటుంది మనకి. మంచిగా హాఫ్ శారీస్ మీద ట్రెడిషనల్ లుక్కి అయితే సూపర్ ఉంటుంది వేసుకుంటే. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఆ సెట్కి, బుట్టలు రాలేదు. అండ్ బుట్టలు ఈ మధ్య కామన్ అయిపోతున్నాయి కదా, చాంద్బాలి అలా ఇలా అన్నట్టు వచ్చాయి అన్నమాట. బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను సుహా కలెక్షన్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ట్రెండీ సింపుల్ వేర్ తోటి అన్నట్టు స్టార్ట్ చేద్దాము. సో ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, ఆఫీస్కి అలా ఇలా వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. సింపుల్గా ఇది ఒక్కటి వేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య ఈవిలై కూడా ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా. దిస్ ఇస్ కంప్లీట్లీ సిల్వర్ అనమాట.
సో ఇది మీకు ఫేడ్ అవ్వడం కానీ బ్లాక్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. 92.7 సిల్వర్తో చేసిందే. సో మీకు ఆ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నేను ఒక్కసారి జస్ట్ మీకు పెట్టుకొని చూపిస్తాను. సో ఇలా సింపుల్గా ఎక్కడికైనా కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ ఆఫీస్ కానీ కుర్తాస్ మీద అట్లా ఇట్లా వేసుకోవచ్చు. అండ్ గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది. హార్ట్ షేప్తో ఉంది కదా, వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక నైస్ పెండెంట్ అన్నమాట. ఇది కూడా సిల్వర్ పెండెంట్ విత్ సిల్వర్ చైన్. ఇది కూడా మీకు కావాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో సుహా జ్యువెలరీస్ అని చెప్పి ఉంటుంది పేజ్, దానికి మెసేజ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇది కూడా క్యూట్. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్, క్యూట్ ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో మీకు ఏదైనా స్మాల్ గిఫ్ట్స్, ఈ మధ్య సిల్వర్ కూడా ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్, నైస్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు అయింది. గోల్డ్ రేట్స్ చాలా పెరిగిపోతున్నాయి అండ్ సిల్వర్ కూడా పెరుగుతుంది. సో దట్ ఇన్వెస్టింగ్ ఇన్ సిల్వర్ ఈజ్ ఆల్సో గుడ్ అనేది నా ఒపీనియన్. సో నెక్స్ట్ నైస్ బ్రాస్లెట్స్ గైస్. మనము నార్మల్ జ్యువెలరీ ఒక 150-200కి ఆర్ 300కు కొంటాం, అది 2 times పెట్టినాక బ్లాక్ అయిపోతుంది. దాని బదులు ఒక 800,000 అట్లా సిల్వర్ మీద అన్నట్టు ఇలా పెట్టామనుకో జ్యువెలరీ మీద, అది లాంగ్ లాస్టింగ్గా కూడా మనకి ఎప్పటికి ఉంటుంది కదా. సో ఇలా నైస్గా ఎప్పుడైనా అంటే డైలీ పెట్టుకోవచ్చు కూడా మీరు. సో ఏ ప్రాబ్లం అన్నట్టు ఏమి ఉండదు మీకు. సో ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇదేమో గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఈవిల్ ఐ మధ్య ట్రెండ్ అవుతుంది కదా, హార్ట్ అండ్ ఈవిల్ ఐ తోటి. ఇది కూడా ఒక బ్రాస్లెట్. ఇది ఒక చక్రం అంటారు కదా, అట్లాంటిది బ్రాస్లెట్. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక బ్యూటిఫుల్ బ్రాస్లెట్, ఫ్లవర్స్ది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ బ్రాస్లెట్. ఇలా చాలా బ్రాస్లెట్స్, చాలా కలెక్షన్ అయితే ఉంది అకార్డింగ్ టు మన బడ్జెట్ ప్రకారంగా. సో అండ్ నాకు సుహా జ్యువెలరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా దాంట్లో నా ఫేవరెట్ ఏంటి అనేసి అంటే యాంక్లెట్స్ అనమాట. ఐ లవ్ యాంక్లెట్స్ దాంట్లో. ఎందుకంటే డిఫరెంట్గా కొంచెం ఈ విలై అండ్ బ్లాక్ బీడ్స్ తోటి సిల్వర్, అంటే ఈ మధ్య పట్టీలు లావుగా ఎవరు పెట్టుకోవట్లేదు కదా, ఇలా అయితే ఫ్యాన్సీగా ఉంటాయని. ఇవి అడ్జస్టబుల్ కూడా అనమాట. సో ఈజీగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు మీ సైజ్ ప్రకారంగా. సో ఇలాంటి యాంక్లెట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి పేజ్ చూడండి, మీకే అర్థమవుతుంది కలెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కుందన్ చోకర్ అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ కుందన్ చోకర్. నేను ఇది ఆల్రెడీ ఒకసారి దివాళీ టైంలో పెట్టుకున్నాను. నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. ఐల్ జస్ట్ షో ఇట్లా మీకు. ఇలా పెట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు బ్రైడల్ టైమ్స్, అందరు పెళ్ళిళ్ళు వాటికి వీటికి ఉన్నాయి కాబట్టి, సో పెళ్ళిళ్ళ టైమ్స్లో కూడా పెళ్లి కూతురు చేసినప్పుడు అలా ఇలా కూడా అన్నట్టు పెట్టుకోవచ్చు. సో ఇవి ఒక బ్యూటిఫుల్ బ్రైడల్ ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు. ఇవి నైస్ బ్రైడల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 200 grams ఆఫ్ సిల్వర్ ఉంది దీంట్లో. చాలా వెయిట్ ఉంది, కానీ పెళ్లి టైంలో అలా ఇలా పెట్టుకోవచ్చు అన్న టైప్లో హెవీగా, ఓన్లీ ఒక మంచి రిసెప్షన్ ఫ్రాక్ వేసుకొని దాని మీద అన్నట్టు పెట్టుకోవచ్చు. ఇవన్నీ అంకట్స్ తోటి ఇలా నైస్గా వచ్చాయన్నమాట. కింద ఎమ్రాల్స్ కూడా రష్యన్ ఎమ్రాల్స్ లాగా లైట్ కలర్లో అలా ఇలా వచ్చాయి. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలెక్షన్. నెక్స్ట్ అమ్మాయిలకు బుట్టలు ఎందుకు నచ్చవు గైస్? లుక్ ఎంత బ్యూటిఫుల్ బుట్టలు. నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది ఒక రూబీ తోటి వచ్చిన అంకట్ విక్టోరియన్ స్టైల్ ఆఫ్ బుట్టలు అనమాట. ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఇవి కూడా హాఫ్ సారీస్ మీదకి పెళ్లి కూతురు చేసినప్పుడు ఆర్ ఏదైనా మ్యాచింగ్ సెట్స్కి కూడా ఇవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ కూడా నేను బుట్టలు చూపిస్తున్నా. ఇవైతే నా ఫేవరెట్ బుట్టలు. చాలామంది అడిగారు ఈ బుట్టలు నేను పెట్టుకున్నప్పుడు. ఇవి చాలా బాగున్నాయి. అన్ని డ్రెస్సెస్ మీదకి అన్నిటి మీదకి ఈజీగా మ్యాచ్ అయిపోతాయి కూడా అనమాట. సో మనము వైట్ మొత్తం అంకట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రెస్ వేసుకున్నా, ట్రెడిషనల్ ఏ డ్రెస్ వేసుకున్నా ఇది ఒక్కటి పెట్టుకుంటే అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి గైస్ ఇవి చాలా లాంగ్ కుందన్ ఇయర్ రింగ్స్ అనమాట. ఎంత లాంగ్ కుందన్ ఇయర్ రింగ్స్, ఎంత బాగుంటాయి తెలుసా. ఇది కూడా ఎంత అంటే అంత బాగుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది కంపారిటివ్లీ ఇందాక వాటి అన్నిటితో. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది అండ్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది. మనం కుందన్
ఎక్కువ గోల్డ్‌లో తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ చాలా వేస్టేజ్ అయిపోతది. సో, కుందన్ జ్యువెలరీ అలాంటివి మనం సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలాగో కుందన్ జ్యువెలరీ మీకు దేనికి కూడా యూజ్ అవ్వదు. అంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తే అది ఫ్యూచర్‌లో దాని నుంచి రిటర్న్స్ రావు. అండ్ మీరు ఏమంటారు బ్యాంక్స్‌లో అట్లా ఇట్లా పెట్టుకోవడానికి కూడా రాదు. సో, అది ఉన్న అంత యూజ్ అవ్వదు కాబట్టి అంత కాస్ట్ పెట్టి కుందన్ గోల్డ్‌లో తీసుకునే కన్నా కుందన్ సిల్వర్‌లో తీసుకుంటే బెటర్. సో, ఇది కూడా ఒక నైస్ చోకర్ అనమాట. విక్టోరియన్ ఫినిష్‌లో అలా వచ్చింది. సైడ్‌కి పర్ల్స్ వచ్చాయి. మిడిల్‌లో అంకట్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది. నేను ఒకసారి ఇది పెట్టుకొని చూపిస్తాను మీకు. సో, ఇది చూడండి. ఈ నెక్ పీస్ కూడా ఎంత బాగుందో చోకర్. సో, నెక్స్ట్ వచ్చేసరికి కుందన్ నెక్లెస్ అనమాట. నేను ఇది దసరా టైంలో అలా పెట్టుకున్నాను. నేను ఇది పెట్టుకున్న ఫోటో కూడా యాడ్ చేస్తాను. సో, ఇది కూడా చాలా ట్రెడిషనల్ వేర్ అన్నట్టుంది. సో, నేను అప్పుడు బుట్టలు దీంతో పేర్ చేశాననమాట. సో, ఇవి కూడా ట్రెడిషనల్ బుట్టలు. నైస్ బిగ్ బుట్టలనమాట. ఇది కంప్లీట్ విక్టోరియన్ ఎమరాల్డ్‌తో వచ్చిందనమాట. ఈ మధ్య ఇలాంటి చోకర్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో, ఇవి ఆల్మోస్ట్ మనం ఒరిజినల్ గోల్డ్ డైమండ్స్‌లో, అంకట్స్‌లోనే తీసుకోవాలంటే మేబీ ఒక 40 lakhs పెట్టుకోవాల్సొస్తది హ్యాండ్‌లో. సో, అలాంటివి అంత పెట్టేవి ఎందుకంటే ఒక్కసారే పెట్టుకుంటాం కదా! సో, అలాంటివి సిల్వర్‌లో తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన ఫర్దర్‌లీ ఫ్యూచర్‌కి ఉంటది కదా అని. సో, ఈ చోకర్ అయితే ఇలా మంచిగా అన్నట్టు వచ్చింది. ఇది మంచిగా మీరు ఏదన్నా మీ దగ్గరున్న దాంతో ఎమరాల్డ్ ఇయర్ రింగ్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి క్యూట్ బుట్టలు. ఇవి కూడా చాలా బాగుంటాయి. సో, పెట్టుకున్నప్పుడు ఇలా ఉంటదనమాట. ఇవి మరీ లెంతీ ఏం కాదు, మీడియం లెంత్. ఇది శారీస్ మీదకి అలా సింపుల్‌గా ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే కూడా బాగుంటది. ఈ మధ్య ఇలాంటివి ఎక్కువ ట్రెండింగ్ అన్నట్టు అవుతున్నాయి. సో, ఇట్లా సింపుల్‌గా అన్నట్టు ఉంటది. ఒకటి వేసుకొని మంచిగా ఎక్కడికైనా ఔటింగ్ అలా ఇలా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. ఇది ఒక చోకర్. ఇటు సైడ్ అంతా పర్ల్స్ వచ్చాయి. మిడిల్‌లో ఎమరాల్డ్ వచ్చింది. ఒక నైస్ విక్టోరియన్ చోకర్ ఇది కూడా. ఇలా అన్నట్టు బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చూయించేది నేను లాస్ట్‌లో ఒక 2 చూపిద్దామని చెప్పి దాపెట్టాననమాట. సో, దట్ ఈస్ మై ఫేవరెట్ అంటే ఫేవరెట్. నేను చూడగానే ఓకే తీసుకుందాం అన్నట్టుండే. సో, ఇదనమాట. ఇదొక్కటి పీస్ ఉందనమాట. సో, ఇట్స్ ఇన్ సుహా జ్యువెలర్స్‌లోనే అనమాట. సో, ఇది కస్టమైజ్ చేసి చేయించుకున్నదనమాట. సో, ఇట్స్ ఫర్ సేల్ ఓన్లీ. మీకు ఎవరికైనా నచ్చితే డెఫినెట్లీ ఇది మాత్రం యూ హ్యావ్ టు హ్యావ్ అనమాట. మంచి ఈ మధ్య కంటి స్టైల్‌లో వచ్చి ఇక్కడ మొత్తం ఎమరాల్డ్స్ తోటి బిగ్ వెంకటేశ్వర స్వామి బొమ్మతోటి ఇక్కడ ఏనుగులు ఎంత మాస్టర్ పీస్ అనిపించిందంటే నేను చూడగానే ఎంత బాగుంది అన్నట్టు ఉండే. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు. అది పెళ్ళవని, సంగీత్ అవని, ఇంక మెహందీ ఏమన్నా అవ్వని, వన్ ఈజ్ అల్టిమేట్ పీస్ ఇదైతే. అందరికి ఉండాలి ఇట్లాంటిది అని చెప్పేసి నేను చెప్తాను. మస్ట్ ఇది మాత్రం ఒక్కసారి చూడండి మీరు. సో, వచ్చేసరికి ఇది ఒక బ్రైడల్ నెక్లెస్ అనమాట. మొత్తం బ్రైడల్ నెక్లెస్. ఇది నేను పెట్టుకొని ఇయర్ రింగ్స్‌తో పాటు మిమ్మల్ని కలుస్తాను. ఇది అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇలా రెడీ అవుతే నిజంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో, పెళ్ళికైతే దిస్ ఇస్ మస్ట్ ఉండాల్సిన జ్యువెలరీ. ఇంత హెవీ పెళ్ళిళ్ళకి అట్లా ఇట్లా చాలా బాగుంటుంది. సంగీత్స్‌లో అలా ఇలా. సో, మొత్తం ఎమరాల్డ్స్ తోటి అన్నట్టు వచ్చింది. అంకట్స్ తోటి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హెవీ. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా లాంగ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. సో, అది గైస్. ఇది కొన్ని నా జ్యువెలరీ హాల్ అండ్ కొన్ని సుహా జ్యువెలర్స్‌లి నాకు నచ్చిన నా ఫేవరెట్ థింగ్స్ మీకు చూపిద్దాం అనుకున్నాననమాట. సో, దట్స్ ఆల్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పేసేయండి. అండ్ మీకు ఏ జ్యువెలరీ బాగా నచ్చిందో కూడా నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో. అండ్ మీకేదైనా జ్యువెలరీ నచ్చితే ప్లీజ్ సుహా జ్యువెలర్స్ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుందనమాట. ఇది ఐడీ. మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఏదన్నా మీకు నచ్చితే స్క్రీన్‌షాట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేస్తే
వాళ్ళు వితిన్ 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తారు ఏమున్నా సరే. సో మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ డూ షాప్. సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది గైస్, అంతే. ఇంకే కొత్త వ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా బాయ్. యూ నో వాట్ టు డూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. యా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.